జ్ఞాన జ్యోతి వెలుగుల దీపం ఐచ్ఛి దేశ ట్రైనింగ్ అందమైన రూపం ఎఫ్ఎల్ మార్గం చూపే దీపం పిల్లల భవిష్యత్తు బంగారు స్వప్నం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మార్గదర్శకం నిపుణ్ భారత్ లక్ష్యాల సాధనం ప్రథం సహకారం తోడుగా విద్యలో ముందడుగు వేయగా ఐసిడిఎస్ సేవలు అందరికీ చేరగా అంగన్వాడి బలోపేతం వెలుగులు పంచగా ఎస్చుతో బాల్యం పుష్పించగా ఉమెన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అభివృద్ధి కలిగించగా విద్యార్థుల్లో శారీరక అభివృద్ధి మానసిక బలం ఎమోషన్ స్థిరత్వం సూక్ష్మ స్థూలకం తాళాభివృద్ధి ఆటలతో నేర్చే మంచి విద్య సంఖ్యా అక్షర జ్ఞానం పెంపొందించగా చదువు మీద ప్రేమ పెరిగిపోవగా ఫౌండేషన్ స్టేజ్ బలంగా ఉంటే భవిష్యత్తు అద్భుతంగా మారిపోతే రండి అందరం కలిసి ముందుకు పిల్లల కోసం వెలుగు మార్గానికి జ్ఞాన జ్యోతి ప్రోగ్రాంతో భారత భవిష్యత్తు నిర్మాణానికి షడా జ్ఞాన జ్యోతి వెలుగుల దీపం మందమైన రూపం ఎఫ్ఎల్ మార్గం చూపే దీపం పిల్లల భవిష్యత్తు బంగారు స్వప్నం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మార్గదర్శకం నిపుణ్ భారత్ లక్ష్యాల సాధనం తోడుగా విద్యలో ముందడుగు వేయగా ఐసిడిఎస్ సేవలు అందరికీ చేరగా అంగన్వాడి బలోపేతం వెలుగులు పంచగా ఎస్సితో బాల్యం పుష్పించగా ఉమెన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అభివృద్ధి కలిగించగా విద్యార్థుల్లో శారీరక అభివృద్ధి మానసిక బలం ఎమోషన్ స్థిరత్వం సూక్ష్మ స్థూలకం తాళాభివృద్ధి ఆటలతో నేర్చే మంచి విద్య సంఖ్య అక్షర జ్ఞానం పెంపొందించగా చదువు మీద ప్రేమ పెరిగిపోగా ఫౌండేషన్ స్టేజ్ బలంగా ఉంటే భవిష్యత్తు అద్భుతంగా మారిపోతే రండి అందరం కలిసి ముందుకు పిల్లల కోసం వెలుగు మార్గానికి జ్ఞాన జ్యోతి ప్రోగ్రాంతో భారత భవిష్యత్తు నిర్మాణానికి కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఎఫ్ఎల్ మార్గం చూపే దీపం పిల్లల భవిష్యత్తు బంగారు స్వప్నం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మార్గదర్శకం నిపుణ్ భారత్ లక్ష్యాల సాధనం
ప్రథం సహకారం తోడుగా విద్యలో ముందడుగు వేయగా ఐసిడియాస్ సేవలు అందరికీ చేరగా అంగన్వాడి బలోపేతం వెలుగులు పంచగా ఎస్చుతో బాల్యం పుష్పించగా ఉమెన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అభివృద్ధి కలిగించగా విద్యార్థుల్లో శారీరక అభివృద్ధి మానసిక బలం ఎమోషన్ స్థిరత్వం సూక్ష్మ స్థూల కంఠాల అభివృద్ధి ఆటలతో నేర్చే మంచి విద్య సంఖ్యాక్షర జ్ఞానం పెంపొందించగా చదువు మీద ప్రేమ పెరిగిపోవగా ఫౌండేషన్ స్టేజ్ బలంగా ఉంటే భవిష్యత్తు అద్భుతంగా మారిపోతే రండి అందరం కలిసి ముందుకు పిల్లల కోసం వెలుగు మార్గానికి జ్ఞాన జ్యోతి ప్రోగ్రాంతో భారత భవిష్యత్తు నిర్మాణానికి వాళ్ళిద్దరు సందిగ్ధంలో పడిపోతారు. కానీ రజనీ ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి రజనీకి. ఏమని, ఫస్ట్ ఎవరైనా ఊగొచ్చు, ఇద్దరు ఎవరైనా అవకాశం, ఫస్ట్ ఒకరి తర్వాత ఒకరు ఊగాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పింది అనమాట. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒకరి తర్వాత ఒకరు చెయ్యాలి అని చెప్పేసి చెప్పింది. చెప్పినప్పుడు ఏం జరిగింది, అక్కడ ఆ ఒక్క ఊయలే ఉండేటప్పటికి ఫస్ట్ రజనీ ఏమంది, దివ్య నువ్వు ఊగేసే ఫస్ట్ ఊయల తర్వాత నేను ఊగుతాను అని చెప్పేసి చెప్పింది. అప్పుడు ఫస్ట్ దివ్య ఏం చేసింది, దివ్య ఫస్ట్ ఉయ్యలు ఊగింది, తర్వాత రజని దివ్య ఉయ్యలు ఊగిన తర్వాత రజని ఉయ్యలు ఊగింది. ఇద్దరు సంతోషంగా ఉయ్యలు ఊగారు, ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు ఉయ్యలు ఊగారు. అప్పటి నుంచి ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఇద్దరు పరిష్కారం చేసుకోవడంలోనూ ప్లస్ ఒకరి తర్వాత ఒకరు, అంటే ఇక్కడ ఏంటి, ఒకరికొకరు హెల్పింగ్ నేచర్ ఉంది. సమస్యను పరిష్కరించుకోవడం అంటే ఇద్దరు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది ఎలాగో పరిష్కరించుకోవాలి అని చెప్పేసి అది కూడా అట్లా సమస్య పరిష్కారం ఎక్కడ ఎవరు ఊహించారు తెలుసా, మా మమ్మీ అక్కడ మా అమ్మ చెప్పింది ఇలా పరిష్కరించుకోవాలని, అది అక్కడ పెట్టాలి కాన్సెప్ట్. మనం ఇప్పుడు ఒక పాట పాడుకుందామా? ఏం పాట? సైకిల్ ఎక్కా? సరే, మనం ఇప్పుడు ఒక పాట పాడుకుందాము. సైకిల్ ఎక్కి మనము ఏ ఊరెళదాం సైకిల్ ఎక్కి మనము సంతకు వెళదాం స్కూటర్ ఎక్కి మనము ఏ ఊరెళదాం స్కూటర్ ఎక్కి మనము సూర్యలంక వెళదాం కారెక్కి మనము ఏ ఊరెళదాం కారెక్కి మనము కాకినాడ వెళదాం రైలెక్కి మనము ఏ ఊరెళదాం రైలెక్కి మనము రాజమండ్రి వెళదాం మనము పడవెక్కి మనము ఏ ఊరెళదాం పడవెక్కి మనము పాపికొండలు పోదాం
పాపి కొండలు పోదాం విమానమెక్కి మనము ఏ ఊరెళదాం విమానమెక్కి మనము విదేశాలు వెళదాం కుర్చీలు ఆట తెలుసు కదా, ఇవి కుర్చీలు. నేను రన్ రన్ అంట, రన్ అన్నప్పుడు రౌండ్ తిరగండి, స్టాప్ అన్నప్పుడు ఈ రౌండ్ లోకి రావాలి. అర్థమైందా? రన్ రన్ అన్నప్పుడు రౌండ్ కి తిరగండి, స్టాప్ అన్నప్పుడు ఈ కుర్చీలోకి వచ్చి నిలబడాలి. ఎవరైతే నిలబడరో వాళ్ళు అవుట్ అవుతారా? ఆడుకుందామా? ఓకే. స్టాప్. ఫస్ట్ One, two, three, four classes, madam. బాగా చూడు, అందుకే నేర్చుకోవాలి. సరేనా? 1, 2, 3, 4 ఉన్నాయి కదా. ఒకసారి 4 ఫింగర్స్ చూపించండి. 4ఏనా? 3. మళ్ళీ కౌంట్ చేయండి. 1, 2, 3, 4. ఇప్పుడు కౌంట్ చేయండి. 1, 2, 3, 4. మనం నీళ్ళతో ఏమేం చేయొచ్చు చెప్పండి? నీళ్ళు వేస్ట్ చేయాలి. సరే, మీరు పొద్దున్నే లేచి నీళ్ళతో ఏమేం చేశారు చెప్పండి ఒకసారి. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి, 1 by 1. నువ్వేం చేసావు? నువ్వు ఉతికావా బట్టలు? మీ మమ్మీ కదా ఉతికేది, నువ్వు చేసినే చెప్పాలి. చిన్నమ్మాయి సరేనా? ఇవేంటి అడ్డలో కదా, ఈ పేపర్ బాటలు వేస్తే ఏమవుతుంది? కరిగిపోయిందా? మునిగిపోయిందా? ఒకసారి ఏం చూద్దామా? తెలుస్తుందా? కనపడుతుందా? మళ్ళీ ఒకసారి. ఓకే, వెరీ గుడ్. బాగా క్లాస్ కొట్టండి. ఇప్పుడు ఏమైంది? అడుగుతుందా? ఏమైపోయింది? పైన లేదేంది? బరువుగా. అవునా? నీకు తెలుసా విషయం? సరే, నీ టీచర్ నీళ్ళల్లో వేస్తుంటే అవునా? తెలుసా నీకు? కరిగిపోయింది మొత్తం వేసి. ఏమైంది? కనపడుతుందా? లేదు కదా, కనపడుతుంది. కరిగిపోయింది నీళ్ళల్లో. వెరీ గుడ్, బాగా వేసా. అలా వేసేది. మునిగిద్దా, తేలిద్దా, కరిగిద్దా చెప్పాలి కదా. ఇలా వేసేది. కొంచెం పెద్దగా ఉంది కదా నాకు. సరేనా? ఏమైందిరా? మునిగిపోతుందా? పైన నాకు ఏమైంది నేలలో కదా. ఇవేంట్రా? మధ్యాహ్నం ఇయ్యాల మీకు భోజనాల్లో పెట్టింది. అందరు బాగా తిన్నారా? ఫస్ట్ ఏమైంది? ఒక 2 నిమిషాలు ఆగండి. ఏమైంది? అవి నీళ్ళన్నీ పీల్చుకొని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వేస్ట్ మీరు వాష్రూమ్కి వెళ్ళినా స్కూల్లోనైనా సరే ఎవరో ట్యాప్ తిప్పి రావద్దు. సరేనా? ఒక 5 చేతకపోతే ఆయన పీల్చుకొని వెళ్ళి ఆ ట్యాప్ బంద్ చేసి రావాలి. ఓకేనా? వెరీ గుడ్, బాగా చేశారు. అందుకని మనం ఒకరికొకరు కలిసిమెలిసి ఉండి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మాకు ఇచ్చిన టాపిక్ సృజనాత్మకత. చెప్పండి. సృజనాత్మకత మా గ్రూప్ 5th గ్రూప్. సృజనాత్మకత అంటే కొత్తగా ఆలోచించడం లేదా ఊహాశక్తి. ఎవరి సామర్థ్యం ఎంత ఉంది అని చెప్పేసి ఈ సృజనాత్మకత ద్వారా తెలుసుకోవచ్చు. కొత్తగా ఆలోచించడం. ఇప్పుడు పిల్లలకి చిత్రలేఖనం కానీ, ఏదన్నా కథలు చెప్పడం కానీ, బొమ్మలతో మట్టితో బొమ్మలు చేయడం కానీ, ఇవన్నీ కూడా సృజనాత్మకత కిందకు వస్తాయి.
ఇప్పుడు పిల్లలు ఇట్లా కొత్తగా చిత్రలేఖనం ఈ చిలక ఉంది కదా, ఈ చిలక ఇట్లా తయారు చేయడము, ఇట్లా ఆకులతోటి డిజైన్ చేయడము, ఇవన్నీ పిల్లలకి చాలా ఇష్టంగా చేస్తారు. ఈ చిత్రలేఖనం అనేది సృజనాత్మకతలోది. ఈ వచ్చేసరికి బనానా ఫ్రూట్స్ ఏమనగానే బనానా ఒకటి, యాపిల్ ఒకటి, గ్రేప్స్ ఒకటి, ఇవన్నీ వేస్తారు. కొత్తగా వాళ్ళ ఆలోచన. ఏదైనా వెజిటేబుల్స్ అని చెప్పేసి కూరగాయలు అనగానే ఏం చెప్తారు వాళ్ళు? ఫస్ట్ చెప్పేది టమాటా ఒకటి, బ్రింజల్ ఒకటి ఇవి చెప్తారు. అవి వేయంగా అనగానే ఆ బొమ్మలు చూసేసి వెంటనే వేయడానికి ప్రయత్నిస్తారు. ఇది వచ్చేటప్పటికి జంతువులు ఇక్కడ యానిమల్స్ ఎలిఫెంట్, ర్యాబిట్. వాళ్ళు ఫస్ట్ మనం ఏదైనా అడగగానే ఫస్ట్ చెప్పేది ఏంటి? ఎలిఫెంట్ అని చెప్పేసి చెప్తారు. ఎలిఫెంట్ ఒకటి, ర్యాబిట్ ఒకటి, ఇవన్నీ సృజనాత్మకతకి వస్తాయి. పిల్లలు వీటి ద్వారా శారీరక అభివృద్ధి జరుగుతుంది, ప్లస్ మేధాభివృద్ధి, మానసిక అభివృద్ధి. వాళ్ళకి ఏంటంటే ఆ బొమ్మలు వేయటము, మట్టితో బొమ్మలు చేయడము, కథలు వినడము, కథలు చెప్పడము, ఇవన్నీ కూడా ఎక్కువగా ఆసక్తిగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఎవరికి తగ్గ సామర్థ్యం వాళ్ళకు ఉంటేనే వీటిలో సృజనాత్మకతలో పిల్లలు మెరుగ్గా ఉంటారు. అంశం వచ్చేసి భాషాభివృద్ధి భాగంగా భాషను అర్థం చేసుకోవడం మరియు ఉపయోగించడంలోనే పిల్లల సామర్థ్యాలను భాష అభివృద్ధి చూస్తుంది. అంటే మనం ఏదైనా చెప్పడంలో కానీ ఏదైనా చేయడంలో కానీ భాషను వ్యక్తం చేయాలి. పిల్లలు చేస్తే వాళ్ళు తిరిగి చెప్పగలిగితేనే మనం ఆ భాషను తీయొచ్చు, పిల్లల నుంచి వెళ్తూ తీయొచ్చు. దేని ద్వారా అంటే ఫస్ట్ కథలు చెప్పడం. ఏదైనా ఒక కథ చెప్తే కథలోని అంశాల ద్వారా ఉదాహరణకు తాబేలు, కుందేలు. ఆ రెండు అంశాలు, తాబేలు అనే పదం వస్తుంది, కుందేలు అనే పదం, అది పరిగెత్తడం, అడవిలో ఉండే జంతువులు, ఆ జంతువుల పేర్లు, వాటిని పిల్లలు చెప్పించడం ద్వారా, పలికించడం ద్వారా పిల్లల్లో భాష అనేది అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ ఆకారాలు సరిపోల్చడం ద్వారా మనం షేప్స్ అన్నింటినీ ఒక వరుస క్రమంలో పెట్టి పిల్లలు ఆ షేప్ తీసుకురండి బాబు అంటే పాప అంటే ఆ షేప్ తీసుకొచ్చి కరెక్ట్గా అక్కడ గెస్ట్ చేసి అక్కడ పెట్టగలిగి ఆ షేప్స్ ఐడెంటిఫై చేయడం ద్వారా, ఆ షేప్స్ కలపడం ద్వారా, పలికించి మళ్ళీ తిరిగి దాని ఆ ప్లేస్లో పెట్టించడం ద్వారా పిల్లలకి షేప్స్ భాష అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ పనులు, కూరగాయలు పేర్లు చెప్పడం ద్వారా పళ్ళు అవన్నీ పెట్టేసి పళ్ళ పేర్లన్నీ పలికించడం ద్వారా పిల్లల్లో భాషను అభివృద్ధి చెందించవచ్చు. తర్వాత అక్షరాలు, అంకెలను పలకడం ద్వారా కూడా భాషను అభివృద్ధి చేయవచ్చు. ఆలు, ఈలు, నెంబర్స్ ఇవన్నీ చెప్పించడం ద్వారా భాష అభివృద్ధి చెందుతుంది. తర్వాత అభినయ గేయం చెప్పడం ద్వారా మనము గేయాలు పాడడం ద్వారా, అందులో అభినయ గేయాలు పాడడం ద్వారా పిల్లల్లో భాషను అభివృద్ధి చెందుతుంది. తర్వాత మనకున్న సిలబస్ ప్రకారం మన కుటుంబంలో పరిచయం ఎవరెవరు ఉంటారు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, తర్వాత అత్త, అవ్వ, వీళ్ళందరినీ పరిచయం ద్వారా వాళ్ళ బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి పిల్లలకు. అది తెలియటం ద్వారా పిల్లల భాష కూడా వస్తుంది, పరిచయాలు, వాళ్ళ బంధుత్వాలు అవన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు పాడతాను పాట. భాషాభివృద్ధిలో భాగంగా అభినయ గేయం ఒకటి రాసాము. అభినయ గేయం పిల్లలకి భాషాభివృద్ధిలో భాగంగా అభినయ గేయం పిల్లలకి ఎలా నేర్పించాలి, అభినయ గేయం ద్వారా పిల్లల భాష ఎలా నేర్చుకుంటారో ఒక పాట ద్వారా చూద్దాం. కాకి కాకి వస్తావా, కలిసి ఆడుకుందాము, రాను రాను రానమ్మా, మా పని నాకు ఉందమ్మా. చిలక చిలక వస్తావా, కబుర్లు చెప్పుకుందాము, రాను రాను రానమ్మా, మా పని నాకు ఉందమ్మా. చీమ చీమ వస్తావా, చెమ్మ చెక్క ఆడుదాము, రాను రాను రానమ్మా, గింజలు తెచ్చుకోవాలి, ఎవరు రారు ఎందుకు రారు, ఎవరు రారు ఎందుకు రారు, ఎవరి పని వారిదే కదా. అయితే నేను కూడా అంగన్వాడీకి వెళ్ళి అక్షరాలతో ఆడుకుంటాను. గ్రూప్ 4 మార్క్స్ సామాజిక భావోద్వేగ అభివృద్ధి పిల్లల్లో ఎలా ఉంటుంది అనేది, వాళ్ళకి ఏదైనా సంతోషకరమైన వస్తువు ఇచ్చినప్పుడు కానీ, వాళ్ళకి ఏదైనా కావాల్సింది ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా భావిస్తారు.
వాళ్ళకి నచ్చింది ఇవ్వకుండా లేకపోతే వాళ్ళకి ఇష్టమైనది వేరే వాళ్ళు తీసుకున్నప్పుడు బాధగా ఉంటారు. ఏదన్నా సడన్ గా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు కానీ ఏదైనా ఒక వస్తువుని తెచ్చినప్పుడు ముందు సర్ప్రైజ్ ఆశ్చర్యంగా చూసి తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగా అలసిపోయినప్పుడు ఆటలాడి అలసిపోయినప్పుడు టైర్డ్ అయిపోతామని మరియు వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వకపోతే మారం చేసి ఏడుస్తారు. తర్వాత వచ్చేసి ఏదైనా చిలిపి పనులు చేసినప్పుడు నాటి అని ఇట్లా పెడతారు. తర్వాత వచ్చేసి వాళ్ళకు కూడా కోపము ఉంటది. వాళ్ళకి నచ్చని పని కానీ వాళ్ళ వస్తువులు పదే పదే ఎవరైనా తీసుకుంటున్నప్పుడు కోపం వస్తుంది. తర్వాత లవ్, మనం కనుక ప్రేమగా దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఇష్టంగా మన దగ్గరికి రావటానికి ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళు కూడా. తర్వాత వచ్చేసి సామాజికంగా మనం హాయ్ చెప్తామంటే వాళ్ళు కూడా తిరిగి మనం హాయ్ చెప్తారు. నువ్వు సక్సెస్ అయ్యావురా దన్ అన్నామంటే వాడు కూడా ఇలా పెట్టి చూపించడానికి ట్రై చేస్తారు. హగ్ ఇలా చూపించామంటే వాళ్ళు కూడా లవ్ సింబల్ చూపిస్తారు. హగ్ మనం దగ్గరకు తీసుకొని హగ్ ఇచ్చామంటే వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైనప్పుడు మనతో షేర్ చేసుకోవడానికి సామాజిక భావోద్వేగాలు ఇలా పిల్లలకి పరిచయం చేస్తూ నేర్పిస్తాం. గ్రూప్ లో ఉన్నాయి కదమ్మా, వాళ్ళు గ్రూప్ లో మేము మెసేజ్ పెడుతున్నాము. లింక్ వస్తున్నాయి, దాంట్లో ఒక్కొక్క మెసేజ్ 5 లింకులు ఉంటాయి. అవి ఓపెన్ చేసి చూడాలి. మీరు చూడాలంటే పైన మనకి జిల్లా పేరు అడుగుతుంది, తర్వాత మన అంగన్వాడీ సెంటర్ కోడ్ అడుగుతుంది అనమాట. మన నంబర్ వచ్చేసి 071312 ఆ నెంబర్ కొట్టాలి. ఆ నెంబర్ కొట్టినాక తర్వాత వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియో మీద టచ్ చేయగానే ఆ వీడియో మొత్తం అయిపోయినాక కింద సబ్మిట్ అని బటన్ ఉంటుంది. ఆ సబ్మిట్ నొక్కితే మీరు ఓపెన్ చేసి చూసినట్టు మాకు డాష్ బోర్డ్లో అర్థమవుతుంది. మనకి అలాగే చూడాలి. అసలు ఎవరైనా మెసేజెస్ మీ బడికి సంబంధించి మాకెందుకమ్మా, మాకేం అవసరం అని మీరు డౌట్ రావచ్చు. నేను ఏదైనా చెప్తాను, కొంచెం వినండి. ఇప్పుడు PP1 PP2 అని 2 గ్రూపులు ఉన్నాయి. మనం PP1 అంటే 3+, PP2 అంటే 4+. అలాగా 2 గ్రూపులుగా విభజించడం జరిగింది. పిల్లల్ని వాళ్ళకి ఏ వయసులో ఏ చేయగలుగుతారో దాన్ని బట్టి మేము చేయించడం జరుగుతుంది. ఆ మెసేజెస్ మీకు పంపించిన వాటిలో మేము పిల్లలకి ముందు రోజు మాకు వస్తాయి. మేము దానికి కావాల్సినవన్నీ తీసుకొచ్చుకొని మేము స్కూల్ పిల్లల చేత అన్నీ చేస్తూ ఉన్నాం. మీకు ఫోటో కూడా పెడుతున్నాం. మేము స్కూల్లో చేసిన పిల్లల చేత చేసిన యాక్టివిటీస్ అన్ని ఫోటోస్ మా గ్రూప్లో పంపిస్తున్నాము. మన PP2 PP1 గ్రూప్లో కూడా పెడుతున్నాం. చూస్తూనే ఉంటారు కదా. అలాగే మీరు కూడా అవి ఓపెన్ చేసి చూస్తే మీరు ఎలా చేయాలి, మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఇక్కడ వల్ల ఏం నేర్పిస్తున్నారు దానికి మీకు కూడా బాగా ఉంటుంది. అవి చూసి పిల్లల చేత మీరు కూడా ఇంటి దగ్గర చేయించగలిగి ఉండాలమ్మా. దానికి కొన్ని మీకు చేతైన వాళ్ళకి అందుబాటులో ఉన్న వాటితోటి మనం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకపోయినా చిన్న వేస్ట్లో ఉండే వాటితోటి కొంచెం చిన్న మెటీరియల్ తయారు చేసుకొని పిల్లల చేత మన ఇంట్లో కూడా కార్యక్రమం చేయగలిగి ఉండాలి. దానికోసం మీకు కూడా మీ గ్రూప్లో కూడా పంపించడం జరుగుతుంది. దాన్ని కొంచెం ఫాలో అవ్వండి అందరూ. కాదు మీ పిల్లలు 3+ వాళ్ళు చేయగలిగి 4+ వాళ్ళు చేయగలిగి మేము చెప్తానే మళ్ళీ చెప్తానే ఉంటాము. వాళ్ళు మీకు ఇంటికి వచ్చి మీ స్కూల్లో మీ టీచర్ ఏం చెప్పారో అని అడగండి. ప్రతిరోజు సాయంకాలం ఇంటికి రాగానే పిల్లలకి ఏం చెప్పారమ్మా అంటే వాళ్ళు చెప్తారు, మా టీచర్ అది చెప్పిందని చెప్తారు. దాన్ని బట్టి మీరు ఇంకేదైనా చేయగలిగితే పిల్లలు కూడా చేయగలిగితే వాళ్ళు కొంచెం వాళ్ళకి సామాజిక అభివృద్ధి కానీ, భాషాభివృద్ధి కానీ, శారీరక అభివృద్ధి కానీ వాళ్ళ పిల్లలకి అన్ని అభివృద్ధులు చెందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికోసం మెసేజెస్ అన్ని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ.